ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఇంకా మనం ముగింపుగా ఒక మంచి చక్కని సంతోషమైనటువంటి ఒక గీతం, గోవుళ్ళు తెల్లన గోపయ్య నాడాలి. అలాంటి పాడాలంటే ఆవిడే. కృష్ణాను వెక్కలా లావా దగ్గలికి, ఆ పసిపాపలాగా కృష్ణ అనే పాట ఆవిడ రచించుకుని, ఆ పాట చిన్ని పాప కృష్ణుడిని ఎలా పిలుస్తుందో అలా పిలుస్తుంది. మనం ఆమె వెళ్ళిపోయినప్పుడు మనందరం చూసాం ఆవిడ చేతిలో కృష్ణుడి యొక్క విగ్రహాన్ని. అది ఆమె చితి మీద అదే ఉంది, దాంతో ఆమె సమాధి అయినారు. కృష్ణుడు అంటే అంత ప్రాణం. అందుకే ఆవిడ మీరా భజన్స్ ఎన్ని పాడారో అటువంటి ఆ కృష్ణ గీతం లాంటి ఒక మంచి పాట. రండి, మా చిన్నారులు వీళ్ళు చాలా రోజులుగా జానకమ్మ పాటనే ప్రాక్టీస్ చేసి ఉన్నారు వీళ్ళు. వాళ్ళ కోసం ఇవాళ వాళ్ళ నాన్నతో కలిసి నాన్నతోటే కలిసి పాడతారు వీళ్ళు. రోజు ప్రాక్టీస్ అన్నమాట. గోవుళ్ళు తెల్లన గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన, హోయ్ హోయ్ గోధూళి ఎర్రన ఎందువలన. కడుపుల్లో కర్రావులుండవా, కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా, తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా, కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా. గోపయ్యాడున్నా గోపెమ్మ ఈడున్నా గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా. ఆ పొద్దు పొడిచేనా ఈ పొద్దు గడిచేనా, ఎందువలన అంటే అందువలన, ఎందువలన అంటే దైవ ఘటన. గోవుళ్ళు తెల్లన గోధూళి ఎర్రన ఎందువలన. నిలువెల్ల గాయాలు అల్లన మూవికి తాకితే గేయాలు, పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు అల్లన మూవికి తాకితే గేయాలు. ఆ మురడి మూగైనా ఆ పెదవి మోడైనా ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా. ఈ కడిమి పూసేనా ఆ కలిమి చూసేనా, ఎందువలన అంటే దైవ ఘటన. గోవుళ్ళు గోపయ్య గోధూళి
ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన లా 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 లా. థ్యాంక్ యూ అమ్మా. అమ్మకి ఇలా పసిపిల్లలు పాడుతూ ఉంటే ఎంత ఇష్టమో, మురిసిపోతూ మురిసిపోతూ ఉంటారు. దా ఇక్కడ రా. వాళ్ళ అదృష్టం ఏంటంటే ఇవాళ మీ అందరి ముందు పాడడం, అలాగే మా మ్యూజిషియన్స్ వీళ్ళకి సపోర్ట్ చేయడం, అంతకన్నా బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్ ఇంకేముంటాయి వీళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్.